ఈరోజు ధర్నా ఎందుకు చేస్తున్నారు సార్? కారణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల సంఘం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర దస్తావేజుల సంఘం పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించడానికి అనౌన్స్ చేసింది. దాని ప్రకారమే ఆధునిక దస్తావేజుల సంఘం కూడా దానికి అనుబంధంగా మేము ఈరోజు పెన్ డౌన్ ఈరోజు రేపు 2 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే ఈ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దాంట్లో కొన్ని టెక్నికల్గా సమస్యలు అంటే చిన్న సమస్యలు అనుకున్నారు, కానీ ఇవి కొంచెం పబ్లిక్ రైటర్లకు అఫీషియల్గా అంటే సబ్ రిజిస్టర్లకు కూడా ఇది సమస్యగానే ఉంది. ఎందుకంటే ప్రతిదీ పబ్లిక్ డేటా ఎంట్రీలో ఏదైనా మనం చేయాలంటే ఓటీపీ కంపల్సరీ పబ్లిక్ పోతూ ఉంది. అంటే వాళ్ళు ఒకవేళ అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు కంబైన్డ్గా వచ్చి మా దగ్గర ఏమి ఉండరు. ఇక్కడ డేటా ఎంట్రీ చేసేటప్పుడు అందరు ఉండరు, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి పెట్టండి అన్నప్పుడు ఆపరేటర్లు డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలంటే ఓటీపీ వెళ్తూ ఉంది వాళ్ళకి. ఆ ఓటీపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పాలి ఓటీపీ? ఎందుకు ఇదేమి ఎప్పుడు వచ్చింది ఈ సిస్టమ్? ఓటీపీ చెప్పము. ఓటీపీ అనేది ఒక అపోహ ఉంది పబ్లిక్లో. ఓటీపీ చెప్పాలంటేనే భయం వేస్తూ ఉంది. కాబట్టి ఈ ఓటీపీ అనే దాన్ని ఏ విధంగా మరి వీళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, అది ఒక సమస్య. అలాగే మేము పీడీ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ డీటెయిల్స్ అన్ని కొట్టిన తర్వాత దాంట్లో కంప్లీట్ అంటే ఇది క్లోజ్ చేసిన తర్వాత చిన్న మార్పులు చేసేదానికి ఇంతకుముందు అవకాశం ఆఫీస్లో ఉన్నింది. దాన్ని కూడా తీసేసినారు. అంటే ఒకసారి ఎంట్రీ అయ్యి క్లోజ్ అది కంప్లీట్ అన్న తర్వాత మళ్ళీ ఆప్షన్కి లేదు. అది ఏమున్నా మిస్టేక్ ఉన్నా అలాగే చేసుకోవాల్సి వస్తుంది. అలాగే చేసుకోవడం వల్ల ఎడిటింగ్ అని చెప్పి మళ్ళీ డిఆర్కి అప్లికేషన్ పెట్టడము, అక్కడికి వెళ్ళడము, ఆ అప్లికేషన్లు క్లియర్ చేయకపోవడము, సంవత్సరాల తరబడి పబ్లిక్ సమస్య సాల్వ్ కాలేకపోతూ ఉంది. రెండవది. తర్వాత మూడవది ఏం జరుగుతూ ఉందంటే పబ్లిక్ డేటా ఎంట్రీకి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ఉంది. ఆ స్లాట్ బుకింగ్ చేసిన తర్వాత ఈ చలానా ఆ పీడీ నంబర్కు యాడ్ అయిన తర్వాత ఆ చలానా అమౌంట్ దానికే సరిపోయి ఇంకా వేరే మార్చుకోవడానికి లేదు. డాక్యుమెంట్ ఏదైనా మార్చాలనుకున్నప్పుడు ఈ చలానా వేస్ట్ అయిపోతుంది. పెద్ద అమౌంట్లు కట్టినప్పుడు పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇంక ల్యాండ్ విషయంలో వచ్చేసి ఇదివరలో ఎల్పిఎం నంబర్ ఇచ్చినారు. ఆ ఎల్పిఎం నంబర్లో ఏది ఉంటే అంత ఎక్స్టెన్షనే. తర్వాత వీళ్ళు ఒక డాక్యుమెంట్లో అది ఉంటుంది, తర్వాత పాస్బుక్లో ఒకటి ఉంటుంది, తర్వాత ఇక్కడ వీళ్ళు అడంగల్లో ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఏది చేయాలో కూడా వీళ్ళ సబ్ రిజిస్టర్లకు కూడా ఇబ్బందికరంగా ఉంది. మేము రాసేదానికి ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇవన్నీ అంటే తర్వాత మున్సిపాలిటీలో ఒక హౌస్ అసెస్మెంట్ నెంబర్ కొడితే ఆ హౌస్ ఏముందో మెజర్మెంట్ చూపిస్తూ ఉంది ఆన్లైన్లో. అంటే మేము రాసేటప్పటికి కొలత వేరే ఉంటుంది, ఆ తర్వాత అక్కడ అసెస్మెంట్ నెంబర్లో వేరే ఉంటుంది. ఇవన్నిటి కూడా ఒకదానికొకటి అంటే రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ రిజిస్ట్రేషన్కి అనుసంధానం చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం. కాబట్టి వీటన్నిటిపైన అధికారులు దృష్టిలో పెట్టుకొని వీటన్ని సరిచేసి త్వరలోనే అంటే దస్తావేజులేఖరులకు కానీ పబ్లిక్ కానీ అన్ని అనుకూలంగా ఉండేటట్లు చేయవలసిందిగా దస్తావేజులేఖరుల సంఘం మనవి చేస్తున్నాము. ఇది ప్రభుత్వానికి విన్నవించుచున్నాము. నా పేరు ఆర్ మోహన మురళి, ఆధునిక దస్తావేజులేఖరుల సంఘం వైస్ ప్రెసిడెంట్. ఈ సిస్టమ్ రావడం వల్ల కస్టమర్స్, దస్తావేజుల వాళ్ళు, గవర్నమెంట్ అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు రైటర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఆఫీసర్ లోపల సబ్ రిజిస్టర్ వాళ్ళకి ఏమంటే వాళ్ళకు కొన్ని విషయాల్లో వాళ్ళు కొన్ని రిజెక్ట్ చేస్తారు. మనం చేసుకుపోయిన తర్వాత ఇది కాదు అది కాదు అన్నప్పుడు మనం ఇప్పుడు నేను చెప్తే కదా ఒక డాక్యుమెంట్ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత ఆ పీడీ నంబర్ ఉంటుంది ఒకటి. ఆ నెంబర్కి మనము చలానా బుక్ చేసిన తర్వాత ఈ చలానా మళ్ళీ వేరే దానికి తీసుకోవడానికి రాదు. చిన్నదంటే 1000-2000 అయితే అడ్జస్ట్ అవుతుంది పబ్లిక్. కానీ 1000, 1,00,000, 70,000, 80,000, 1,00,000, 2 లక్షలు కట్టిన తర్వాత దాన్ని మార్చుకోలేకపోతా ఉన్నాం. ఆ చలానా ఏం చేయాలి? దాన్ని రీఫండ్ పెట్టుకోవాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ మార్చుకునే దానికి అవకాశం ఉండాలి. మనకు పీడీ ఏదైనా ఉంటే ఏదైనా మార్చుకునే చెక్కుబంది ఏదైనా మార్చుకోవాలనుకో, లేదు అట్లే చేసుకున్నాం అనుకో దాన్ని మళ్ళీ ఎడిట్ ఇండెక్స్ పెట్టుకోవాలి, దాన్ని సవరణ చేసుకోవాలి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అంటే పబ్లిక్ తొందరగా సమస్యలు తీరే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటినీ కూలంకషంగా కొంచెం గమనించి మన్నించి మా మనవి దీన్ని క్లియర్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఓటీపీ ద్వారానే అవుతుంది. అందుకోసం అది కూడా ఇంకా వీళ్ళు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఈ ఓటీపీ సిస్టమ్ వల్ల? వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, బయట ఉంటారు, బజార్లో ఉంటారు. మన పని మనం చేసుకుని పోతే వాళ్ళకి ఓటీపీ పోతుంది. లేదప్ప మేము బజార్లో ఉన్నాము ఇద్దరు వాళ్ళు చెప్పారు, అది 5 నిమిషాలే ఉంటుంది. అది కూడా మరి పీడీ చేయాలమ్మా. అందుకోసం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. ఇది ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లకు చేయాలి అంటే టైం తీసుకుంటుంది. ఆ టైంలో ఓటీపీ వెళ్ళిపోతుంది, ఇంకోటి కొడతాం మళ్ళీ, అది చెప్పాలంటే టైం వస్తుంది. సైబర్ క్రైమ్ కూడా జరుగుతున్నాయి దాంట్లో. పాత ఓటీపీ నంబర్ వస్తుంది, మనం కొట్టే కొద్దీ వేరే నంబర్ వస్తే దీనికి దానికి టాలీ కాదు. కాబట్టి కంప్యూటర్ ఆపరేటర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ సమస్యలు, సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి దాంట్లో. డబ్బులు కూడా కట్ అవుతున్నాయి పార్టీలు ఓటీపీ ద్వారా. మనము లింక్ చేస్తే వాళ్ళకి వేరే ఓటీపీ వచ్చి దాని ద్వారా సబ్స్క్రైబ్ అవుతుంది. మొత్తానికి మీకు టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకి పార్టీకి టైం వేస్ట్ అవుతుంది. పబ్లిక్కి ఎంతసేపు అయినా కూడా చేరువయ్యే పథకాలు తీసుకుని వస్తే బాగుంటుంది. అసౌకర్యంగా ఉండే సిస్టాలను ఇవి పబ్లిక్ ఎప్పుడు ఒప్పుకోరు. దీన్ని కొంచెం కొంత మార్పు చేస్తే ఎంతో బాగుంటుంది. అంతకుమించి ఏం చెప్పలేను. ఎలాంటి మార్పు? ఎగ్జామ్ ఆధార్ కార్డు లింక్ నంబర్లో ఫోన్ నంబర్ ఆధార్ కార్డులకు ఉండే ఫోన్ నంబర్లు కొంతమందికి లింక్ అవుతాయి, కొంతమందికి లింక్ అవ్వవు. ఆ లింక్ కాకుండా కొంతమంది మ్యాక్సిమం 60% ఈ ఫోన్ నంబర్ల వల్ల ఓటీపీలు అనేలోపు ఆ బ్యాంకు డబ్బులు పోతాయని చెప్పేసి మీరెవరో మాకు తెలియదు అని చెప్పి చెప్పరు. అసలు ఈ ఓటీపీ సిస్టమ్ కొంతమందికి జిజ్ఞాస ఉండే వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళు అసలు చెప్పరు. దానివల్ల అసలు చాలా నష్టం ఉందే తప్ప లాభం అయితే ప్రస్తుతానికి లేదు. పార్టీలు చాలా సఫర్ అవుతున్నారు దీన్ని.